అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. నిజంగా ఇది రైతులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. చాలా లేట్ అయినప్పటికి కూడా ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. మరి ఇందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత తెలియదు కానీ మొత్తం మీద రైతు భరోసా గురించి అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే పట్టుకొని వచ్చిన. ఇది మరి మిగతా ఇంతకుముందు ఈ మున్సిపల్ ఎన్నికలలో డేట్లు చెప్పి లేకపోతే మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాక వేస్తాము అని చెప్పి తప్పించినట్టే తెలియదు, లేకపోతే రైతు భరోసా వేస్తారా వేయరా అనేది తెలియదు. ఒక్క ఎకరం ఉన్న వాళ్ళకైతే ముందుగా లేతారట, వాళ్ళ ఖాతాలో పడ్డాయి అని అంటే ఇక మరి మిగతా వాళ్ళకి వేస్తారా వేయరా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. మొత్తం మీద రైతు భరోసా గురించి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నది రాష్ట్ర సర్కార్. మనం ఇదివరకు మాట్లాడుకున్నాం రైట్ కలెక్టర్ల మీటింగ్లో. మనం ఇప్పుడు రైతు భరోసా వేస్తే మనకేం ఫాయిదా, అది కేసీఆర్ పెట్టిపోయిందని చెప్పేసి కేసీఆర్కే పేరు పోతుంది కదా, మరి మనం వేస్తే ఏం ఫాయిదా, పంట బోనస్ ఇచ్చి సప్పుడుదే కూకుందాం అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాడు కలెక్టర్ల మీటింగ్లో రేవంత్ రెడ్డి. రైతు బంధును రద్దు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రైతు భరోసాను పెట్టుకున్నారు కదా, దాన్ని ఎగ్గొట్టే ప్లాన్ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి. రైట్, ఈ రైతు భరోసాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే పట్టుకొని వచ్చిన. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది, ఎంతో ధైర్యం. మీరే మా బలగం కాబట్టి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఒక్క సబ్స్క్రైబు ఇంకా నాకు బలం అంతే. రైట్, మొత్తం మీద రైతు భరోసా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఊకే చెప్పుకున్నట్టే మనం ఇప్పుడు కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ హయాంలో 10,000 బిచ్చమెత్తాండు రైతులకు. నేను అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు ఇస్తా. కేసీఆర్ 2 పంటలకే ఎందుకు ఎత్తాండు, 3 పంటలకి ఎందుకు ఎత్తలేడు అని చెప్పేసి కొన్ని పదాలు మాట్లాడి మరి కొన్ని పదాలు వాడి మరి పరుష పదజాల వాడి మరి రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు. రైతు బంధు మీద కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు పరుష పదజాలంతో. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఏమనాలో రైతులు అనుకుంటారు. కానీ మొత్తం మీద సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి. ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి నిధులు ఏవైతే ఉన్నాయో నిధులు వాపసు పోతాయి అన్న వాటికి నిధులు మురిగిపోతాయి, ఇక మనకు చేతికి కూడా రావు. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు మనకు చేతికి కూడా రావు అన్న వాటికి ఎలక్షన్స్ పెట్టిండు. ముందుగా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన నిధులు మురిగిపోతాయి కాబట్టి దానికి సంబంధించిన ఎలక్షన్స్ పెట్టిండు. ఆ టైంలో రైతు భరోసా ఇస్తాము అని చెప్పేసి ఊరించుకుంటా మున్సిపల్ ఎన్నికల దాకా జరిపిండు. మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే 16వ తారీఖు నాడు ఎలక్షన్ కోడ్ అయిపోతుంది. 17వ తారీఖు నాడు రైతుల ఖాతాలలో రైతు భరోసా పైసలు టింగుమని పడతాయి. ఇది నా జిమ్మేదారి అని చెప్పేసి ఫిబ్రవరి 4 తారీఖు నాడు రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఫిబ్రవరి 5 తారీఖు నాడు తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడిండు. పడతాయి కావచ్చు, వీళ్ళు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తాండ్రు, బహిరంగ సభల వేదికలుగానే చెప్తాండ్రు అని అంటే ఇన్నిసార్లు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా ఇచ్చిన 6 గ్యారంటీలు కూడా వాళ్ళు బహిరంగ సభల వేదికగానే చెప్పిండ్రు. ఇంకా వీళ్ళు ఇక్కడోళ్ళు సరిపోతలేరని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమారు వీళ్ళందరినీ పట్టుకొని వచ్చి చెప్పిపిచ్చిర్రు కూడా. ఏవయ్యా 6 గ్యారంటీలు అంటే హ్యాండ్స్ అప్ అంతే, అంతకు మించి ఏమీ లేదు. రైట్, మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే రైతు భరోసా పైసలు రైతుల ఖాతాలలో పడతాయని అన్నారు. అది అటకెక్కి కూర్చున్నది. ఆ 17 పోయింది. ఇప్పుడు మార్చి 17 తారీఖు కూడా దగ్గరలో ఉండే. రైట్, రేపటి నుంచి అసెంబ్లీ అండ్ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. మరి ఈ అసెంబ్లీ అండ్ బడ్జెట్ సమావేశాలు 3 లక్షల కోట్ల బడ్జెట్ పెడతారట. మరి ఆ బడ్జెట్లో దేని కోసం పెడతారంటే ఏందో ఏం కథనో చూడాలి. ఫ్యూచర్ సిటీ పెట్టుకుంటాడు, మూసి సుందరీకరణ పెట్టుకుంటాడు, ఏమైనా టెండర్లు పెట్టుకుంటాడు, ఏమైనా కాంట్రాక్టులు పెట్టుకుంటాడు, పెట్టుకుంటాడు తప్ప 6 గ్యారంటీల ఊసే రాదు. మీరు చూడుండ్రి. నిరుద్యోగుల ముచ్చటే రాదు, మీరు చూడుండ్రి. రైతుల గురించి అంశమే రాదు, మీరు చూడుండ్రి. ఇట్లనే చూసుకుంటా ఉండుండ్రి. ఎందుకంటే మాట్లాడతామన్న వాళ్ళకేమో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీకి మైక్ ఇయ్యరు. ఇక వాళ్ళ డబ్బా వాళ్ళు కొట్టుకునేటోళ్ళకు ఎంతసేపు మైక్ పట్టుకుంటారు. పోయినసారి మైక్ ఇవ్వకపోతేనే అసెంబ్లీ సమావేశాలను పూర్తిగా వాకౌట్ చేసి బయటకు వచ్చేసిర్రు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. మరి ఇస్తారా ఇయ్యరా అనేది రేపటి నుంచి చూడాలి. రైట్, మొత్తం మీద ఈ అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు మొదలైనాకనే కొన్ని రోజులకు ఈ రైతు భరోసా పైసలు వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికీ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత 3 విడతలు ఎగ్గొట్టిండ్రు. రైతు భరోసా పైసలు 3 విడతలు ఎగ్గొట్టిండ్రు. 3 విడతలు ఎట్లా ఎగ్గొట్టిండ్రని నేను చెప్తా. మొత్తం వేసేది 5 విడతలు.
ఇప్పుడు ఒక విడత ఎగ్గొట్టిర్రి మధ్యలో, ఇది మొన్ననే వేసేది, ఇంకో 15 రోజులు అయితే అయిపోతుంది. మళ్ళీ వానాకాలం పంటలు మొదలవుతాయి. యాసంగి సీజన్ అయిపోగానే మళ్ళా ఇంకో పంట శురువవుతుంది. మొన్నటి పంటకు అందాలి, ఇప్పటి పంటకు అందాలి. 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో వేయాలి. కానీ తెలివిగా జరుపుకుంటా ఒక్క విడత పైసలు ఆ విడతల వారీగా వేసుకుంటూ పోతారట. ఆయనతో సంతోషం తీయండి. ఎందుకంటే రైతులకు ముస్తేసినట్టు చేస్తాడు రేవంత్ రెడ్డి. అదో దిక్కుమాల పథకం అని చెప్పేసి మాట్లాడిండు మొన్న. అంటే అప్పుడేమో బిచ్చగాళ్ళని చేసిండు, ఇప్పుడేమో దిక్కుమాలిన వాళ్ళని చేసిండు రేవంత్ రెడ్డి రైతులను. రైతు మొత్తం మీద ఇది బిగ్ బ్రేకింగ్ అని చెప్పుకోవాలి. రైతు భరోసా ఎప్పుడెప్పుడు నిజంగా రైతన్నలు అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. వాళ్ళ రైతు భరోసా పైసల కోసం ఎప్పుడు వస్తుంది రైతు భరోసా? కేసీఆర్ ఉండగానే విడత తప్పకుండా వచ్చే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన కంచెలు అసలు రైతు భరోసా వాడతలేదు అని చెప్పేసి రైతులు వాపోతా ఉన్నారు, వాళ్ళ బాధ చెప్పుకుంటా ఉన్నారు. ఈ సర్కార్ వచ్చిన కాడి నుంచి 2.5 ఏళ్ళ పొద్దులో 800 మంది మీదికి రైతులు బలిమికి జీవి తీసుకున్నారు. మళ్ళీ ఆత్మహత్యల తెలంగాణ మొదలైంది. అయినప్పటికి కూడా సర్కార్లో చలనం లేదు. గెలిచినామా అయిపోయింది, మూటలు కట్టుకుంటే సరిపోయాయి. మనమేమన్నా మళ్ళీ గెలిచేది ఉన్నదా, మళ్ళీ మనం ఏమన్నా ఏలుబడి చేసేది ఉన్నదా అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయినట్లయితే ప్రత్యేకంగా ఇక్కడ కనబడతా ఉన్నది. రైతు భరోసా పైసలు 9,000 కోట్ల రూపాయలు ఆర్బీఐ నుంచి అప్పు తీసుకొచ్చి పెట్టినాం, అవి మీ ఖాతాలలోనే వేస్తామనంటే కాంట్రాక్టర్లకు ఇచ్చుకున్నారంటే రైతులకి ఇస్తేమత్తది? వాళ్ళు అప్పో నేర్పుకుంటారు, ఇంత మంచిగా పంట వేసుకుంటారు. మళ్ళీ పంట వేసుకుంటే కూడా మళ్ళీ రైతుల సన్నవడ్లు వేసుకుంటే మళ్ళీ సర్కార్కే భారం కదా. అందుకని కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చుకున్నారట 9,000 కోట్లు. సమీక్షలట ఏర్పాటు చేసిరట. అసలు ఇవ్వగలుగుతామా, ఇస్తామా, ఎట్లా సెట్ చేయగలుగుతామో అని చెప్పేసి సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసిన తర్వాత అమ్మో రైతుల గురించి సమీక్షా సమావేశం ఏర్పాటు చేసిరంటే ఎండాకాలంలో వానలు పడ్డట్టే లెక్క. అంటే ఇక్కడ ఇప్పుడు రైతు భరోసా వేయకపోతే రైతుల నుంచి పూర్తి వ్యతిరేకత రావడం ఖాయం. ఆల్రెడీ వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు ఆకలంతా చచ్చిపోయినాక అన్నం పెడతా అంటే తిననే బుద్ధి కాదు. కాకపోతే రైతులకు ఎంతకో కొంత ఆసర అవుతాయి. ఇప్పుడు 3 విడతల్లో ఈ 9,000 కోట్ల రూపాయలు వేస్తారా, మరి దాన్ని కుదించేస్తారా, 30 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టేస్తారా అనేది మాత్రం లెక్కలు తెలివై మొత్తం మీద ఒక ప్రకటన మాత్రం వచ్చింది. ఆ ప్రకటన ఏంటంటే మార్చి 22 తేదీన విడుదల చేస్తారట మొదటి విడత రైతు భరోసా పైసలు. అంటే ఈ మొదటి విడతలో ఎకరం భూమి ఉన్న రైతులకు మాత్రమే పడతాయి. తర్వాత 20 రోజుల తర్వాత రెండో విడత విడుదల చేస్తారట. మూడో విడత వచ్చేసి అంటే ఇప్పుడు 22 తారీఖు నాడు విడుదల చేసే డేట్ ఫిక్స్ మార్చి 22 తారీఖు నాడు 1 ఎకరం లోపు ఉన్న రైతులందరికీ వేస్తారట, విడుదల చేస్తారట. ఆ ప్రాసెస్ మరి ఎన్ని రోజులు కొనసాగుతుందో ఏం కథనో తెలియదు. మళ్ళా 20 రోజులు అంటే ఏప్రిల్ ఈ 20 తారీఖు అనంటే ఈ 10 అవి 10 అంటే ఏప్రిల్ 12వ తారీఖు వరకు రెండో విడత పైసలు విడుదల చేస్తారు. ఇక ఏప్రిల్ నెలాఖరున మూడో విడత పైసలు విడుదల చేస్తారు. అంటే మొత్తము మార్చి ఏప్రిల్ 2 నెలల ప్రక్రియ. ఆ వల్ల నాకు అర్థం కాదు, పోయిన తాప సర్పంచ్ ఎన్నికల ముందుగాల్లా గ్రామ పంచాయతీ ఎన్నికలు పెడతామని, ముందుగాల జడ్పీటీసీ, తర్వాత ఎంపీటీసీ, తర్వాత సర్పంచ్ ఎన్నికలు పెడతామని రైతు భరోసా పైసలు విడుదల చేసిండ్రు. 9,000 కోట్ల రూపాయలు విడుదల చేసిండ్రు. 9 రోజులల్లా రైతు భరోసా పైసలు రైతుల ఖాతాలో వేసిన గొప్ప ఘనత మాది అని చెప్పేసి జబ్బలు జరుచుకున్న రేవంత్ అన్న ఇప్పుడు 2 నెలల ప్రాసెస్ కొనసాగిస్తాడట. మరి ఇప్పుడు ఏ విధంగా జబ్బలు జరుచుకుంటారు ఏం కథ తెలియదు. మొత్తం మీద రైతులకు గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. నాకైతే బిగ్ రిలీఫ్గా అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఒక రైతు బిడ్డగా ఆవేదన నాకు తెలుసు, ఆ బాధ నాకు తెలుసు. ఒక్కొక్కసారి పెట్టుబడి లేక పెట్టుబడి పుట్టక అప్పులలో తాని అప్పులు అడకద్దామని కూడా రూపాయి పుట్టక అసలు పంట మొత్తం బీడు పెట్టిన వాళ్ళు చాలామంది ఉండే చూసినాం కండ్ల నిండా. నిజంగా ఇది మాత్రం నిజమైతే నేను కూడా రైతుల కంటే ఎక్కువ సంతోషపడతా, సంబరపడతా. ఎందుకంటే రైతు భరోసా పైసలు రైతుల ఖాతాలలో పడ్డాయి అంటే వాళ్ళకి కొంచెం ప్రశాంతత అనేది ఉంటుంది. ఎన్నో 10,000 అడగత్తారు, ఆ 10,000 కోసము ఇయ్యండ్రి అని చెప్పేసి ఇచ్చిన వాళ్ళు తండ్లాడతారు. ఏం చేయాలో తెలియక రైతులు ఆగమవుతారు. మార్చి 22 తారీఖు నాడు మొదటి విడత, 20 రోజుల తర్వాత రెండో విడత, ఏప్రిల్ నెలాఖరున మూడో విడత ఈ 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేస్తామని చెప్పేసి సర్కార్ అయితే చెప్పింది. మరి నీటి మీద మూట లెక్క ఉంటుందా లేకపోతే బుడుబొంగ లెక్క
మునిగి మాయమవుతుందా ఈ మాట అయితే తెలియదు. ఇగో ఈ అప్డేట్ అయితే వచ్చింది. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.